జిన్నా ద్రోహం, సాయుధ తిరుగుబాటు, బంగ్లాదేశ్ ప్రభావం, బలూచ్ ప్రజలు స్వాతంత్ర పోరాటంలో కీలక ఘట్టాలు. వనరుల దోపిడీ, అణచివేతపై సుదీర్ఘకాలం పోరాటం చేస్తూనే ఉన్నారు. పాకిస్తాన్ ప్రభుత్వంపై బలూచ్ ప్రజల అసంతృప్తి, తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఖనిజ సంపద అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో స్వాతంత్రం కావాలని దశాబ్దాలుగా సాయుధ తిరుగుబాటు కొనసాగుతోంది. నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్ పాకిస్తాన్కు అతిపెద్ద తలనొప్పుల్లో ఒకటి. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA రైలు హైజాక్ రక్తపాతం ఘటన ఇదే మొదటిది కాదు. మార్చి 11 మధ్యాహ్నం క్వెట్టా నుండి పెషావర్కు 400 మందికి పైగా ప్రయాణికులతో 30 గంటల ప్రయాణంలో ఉన్న జాఫర్ ఎక్స్ప్రెస్ను ఆపడానికి సాయుధ దళాలు రైల్వే ట్రాక్లను పేల్చేశాయి. రంజాన్ మాసం కావడంతో ప్రజలు, అధికారులు ఈద్కు ముందు ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. రైలు మారుమూల ప్రాంతంలో సొరంగంలో ఆగిపోయింది. ఆత్మాహుతి దళాలు బందీలను కాపాడుతున్నాయనే భయాల మధ్య దళాలతో రాత్రిపూట కాల్పులు జరిగాయి. తిరుగుబాటుదారులు బలూచ్ రాజకీయ ఖైదీలను, పోలీసులను కిడ్నాప్ చేసినట్టు ఆరోపణలతో నిర్బంధంలో ఉన్న వారిని విడుదల చేయాలని కోరారు. 48 గంటల్లోపు డిమాండ్లను ఆమోదించకపోతే రైళ్లు పేల్చేస్తామంటూ బెదిరించారు. అయితే పాక్ బలగాల దూకుడు ముందు ముట్టడి 30 గంటలకే ముగిసింది. 33 మంది తిరుగుబాటుదారులను పాక్ దళాలు చంపేసి బందీలను రక్షించడంతో కథ ముగిసింది. ముట్టడి సమయంలో కనీసం 21 మంది ప్రయాణికులు, 4 భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అయితే పాకిస్తాన్, బ్రిటన్ చేసినటువంటి నేరాలు, ఘోరాలు ఈరోజు బలూచిస్తాన్ ప్రజలకు అస్తిత్వం లేకుండా చేస్తున్నాయి అనేటువంటి మనకి వినిపిస్తున్నటువంటి సందర్భంలో దీనిపైనే ఈరోజు స్పెషల్ డ్రైవ్లో మాట్లాడదాము. ప్రస్తుతం జాయిన్ అయ్యారు కోటేశ్వరరావు గారు, ప్రముఖ అనలిస్ట్, అలాగే మామిడి గిరిధర్ గారు, పొలిటికల్ అనలిస్ట్, అండ్ పెంటపాటి పుల్లారావు గారు, విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్. నమస్కారం అండి అందరికీ. ముందుగా పుల్లారావు గారు, మీతో స్టార్ట్ చేద్దాం. బలూచిస్తాన్ ఎందుకు ఇంతలా బాయిల్ అవుతుందంటారు? అంటే ఇప్పుడు మనం స్టోరీలో చెప్పినట్టుగా ఇది ఈ రోజు సమస్య కాదు. 75 ఏళ్ల నుండి కూడా వాళ్ళ ఉనికిని చాటుకోవడం కోసం, వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం, వాళ్ళ స్వాతంత్రం కోసం పోరాడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు కూడా ఇది సాధ్యం కాలేదు. మరి బలూచిస్తాన్ విషయంలో ఏం చేయాలంటారు? ప్రపంచం అంతా కూడా ఏం జరుగుతుందా అన్నటువంటి ఆసక్తి మధ్య ప్రపంచం ఏం చేయాలంటారు అసలు? ఒకటి 75 ఏళ్ళ క్రితం వెళ్ళేదో బలవంతంగా తీసుకెళ్లి పాకిస్తాన్లో జాయిన్ అవ్వలేదు. వాళ్ళు అక్కడ జిన్నా పార్టీ, ముస్లిం లీగ్ అక్కడ కూడా పాకింది, వాళ్ళు కూడా పాకిస్తాన్తో ఉంటాం అని చేశారు. అప్పటి వరకు ఎలా ఉండేదంటే బలూచిస్తాన్ బ్రిటిష్ కంట్రోల్లో ఉండేది. అంటే అక్కడ లోకల్ రూలర్స్ ఉండినా బ్రిటిష్కి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి డామినేషన్ బ్రిటన్. ఎందుకంటే పక్కనున్న ఇరాన్తో ఎప్పుడు దెబ్బలాడేవారు. అక్కడక్కడ బలూచిస్తాన్ ఇండిపెండెంట్గా రావటం, ఇండిపెండెంట్గా ఉండటం. కానీ బ్రిటిష్ చేయి కింద రాగానే అప్పటి నుంచి ఇంకా బ్రిటిష్ ఎంపైర్గా పాకిస్తాన్కి చేరుకున్నది. ఎందుకు చేరుకున్నది, ఎవరు తప్పంటే ముఖ్యంగా పెద్ద ప్రదేశం, ట్రైబల్ కమ్యూనిటీ, చిన్న జనాభా. ఇప్పుడు అందరూ అంటున్నారు 40% ఏరియా ఉంటుంది పాకిస్తాన్కి, కానీ జనాభా చూస్తే 6-7% ఉన్నది పాకిస్తాన్. ఉన్న పెద్ద కోస్ట్ లైన్ బలూచిస్తాన్కు ఉన్నది. ఇప్పుడు చైనా కూడా పెద్ద పోర్ట్ దగ్గర గోదావరిని తీసుకున్నారు. అది చైనీస్ డామినేషన్ ఉన్నాయి. ఇంపార్టెంట్ రేర్ మినరల్స్ కూడా ఉన్నాయి ఆ పెద్ద ప్రాంతంలో, అవన్నీ ఉన్నాయి. సో అన్నీ ఇప్పుడు పాకిస్తాన్ ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. ఆయిల్, పెట్రోలియం, హైడ్రోకార్బన్స్ ఏమున్నా పాకిస్తాన్ ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. ఇలాగేం లేదు. రాజకీయంగా వాళ్ళు కొంతమంది ఎంపీలు వాళ్ళు ఉన్నారు, అంతవరకే. సో న్యాచురల్గా ఇది జరుగుతూ ఉన్నది. మాకు వేరే దేశం కావాలి, వాళ్ళు ల్యాండ్ లాక్డ్ కాదు, వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ లాగా భూమి చుట్టూరా కాదు, సముద్రం ఉన్నది, ఉన్నాయి. కానీ ఇది ఫలించాలంటే ఒక మేజర్ పవర్ సపోర్ట్ చేయాలి ఓపెన్గా. రష్యా అయినా చేయాలి, అమెరికా అయినా చేయాలి ఓపెన్గా. అది వాళ్ళు చేసే స్థితిలో ఉన్నారా? ఎస్. బంగ్లాదేశ్ పాకిస్తాన్ వదిలిపోయి 71లో భారతదేశానికి ఏదో అయిపోతుంది అంటే 2 విరోధులు తగిలేరు మనకి. పాకిస్తాన్ అలాగే ఉన్నది, బంగ్లాదేశ్ కొత్తగా స్నేహం ఎప్పుడూ లేదు, విరోధం ఓపెన్గా జరిగింది. అందువల్ల ఇది బలూచిస్తాన్ స్ట్రాటజిక్గా పాకిస్తాన్ ఒప్పుకోదు. పాకిస్తాన్ ఎంత రక్తమైనా కక్కేస్తారు. ఇవాళ ట్రైన్ హైజాక్ చేసింది, ఇంకా నాకు ఫుల్ డీటెయిల్స్ రాలేదు, మిగతా వాళ్ళకి వచ్చి ఉండవచ్చు. నేను అనుకుంటున్నా అందరినీ రూట్లెస్గా చంపేస్తారు వాళ్ళు, లెక్క పెట్టరు. ఎందుకంటే వాళ్ళకి మళ్ళాగా హద్దులు విధులు ఏం లేవు. సో కొత్తగా చెప్పాలంటే బలూచిస్తాన్ నాకు వేరే దేశం కావాలి అంటున్నారు. అది ఎంతవరకు సాధ్యం అవుతుంది అంటే అది మంచిది కాదంటలేదు. భారతదేశానికి అది కనుక జరిగితే పెద్ద విశేషమైన బూస్ట్ వస్తుంది, అనుకోని బూస్ట్ వస్తుంది. ఒకసారి బలూచిస్తాన్ వెళ్ళిపోతే అక్కడున్న ఫ్రంటియర్ ప్రావిన్స్ కూడా ఆఫ్ఘనిస్తాన్తో కలిసిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మేము
ఆ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఆఫ్ఘాన్లో ఉన్న వాళ్ళు పష్తూన్స్ బ్రిటన్ హయాంలో మమ్మల్ని ఏదో కలిపేశారు ఇక్కడ పాకిస్తాన్తో మమ్మల్ని ఆక్రమించి అది వాళ్ళు ఏడిపోన్నారు. పెద్ద స్టెప్ బలూచిస్తాన్. అయితే మనకు చెప్పేది మన మిత్రులు నాతో ఎగ్రీ అవ్వకపోవచ్చు. ఒక ట్రైన్ హైజాకింగ్ అవ్వింది, అది సెన్సేషనల్గా ప్రపంచం అంతా విన్నారు. అలాగే బాంబేలో వచ్చి తాజ్మహల్ హోటల్ ఆక్రమించినప్పుడు ప్రపంచం అంతా విన్నారు. వాళ్ళు కూడా ఇలాగ హోస్టేజెస్ పాకిస్తాన్ తీసుకొచ్చి 500 మంది 1000 మంది పెట్టి బేరం ఆడి అలర్ట్ చేద్దాం అనుకున్నారు. అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఇప్పుడు ఏమవుతుంది? ఇది ఫస్ట్ స్టెప్. ఇది ఒక స్పొరాడిక్ అప్పుడప్పుడు యాక్ట్స్ ఆఫ్ వైలెన్స్ చేస్తున్నారా మనకు తెలుస్తుంది. నా వ్యూ ఏమిటంటే అంత సింపుల్గా పాకిస్తాన్ వదులుతుందా? ఎందుకంటే ఇది వదిలేస్తే ఇక పాకిస్తాన్ ఎగ్జిస్టెన్స్ ప్రశ్న వస్తుంది. మేజర్ పవర్స్ అమెరికా సపోర్ట్ చేస్తుందా? లేదు. యూరోప్లో ఎవరు చేయట్లేదు, రష్యా చేయట్లేదు. సో ఇలాగా రహస్యంగా వాళ్ళు వీళ్ళు చేస్తున్నారు. బలూచిస్తాన్ రెబల్స్కి ఓపెన్గా ఎవరు చేయట్లేదు, ఓపెన్గా హెల్ప్ చేయట్లేదు. ఎవరైనా ఓపెన్గా చేయాలి. ఇవాళ సిరియాలో ఆ ప్రభుత్వాన్ని, అస్సాద్ ప్రభుత్వాన్ని ఓడించేశారంటే ఆ సిరియన్ రెబెల్స్ని ఓపెన్గా చాలామంది చేశారు. ఇరాన్ చేశారు, అమెరికా చేశారు, ఓపెన్గా చేశారు కాబట్టి తరిమేశారు. సో ఆ కష్టం ఉన్నది. ఒక మంచి డెవలప్మెంట్ భారతదేశానికి. కానీ ఇది ఒక చిన్న షార్ట్ డ్రీమా, నిజంగా ఫుల్ఫిల్ అవుతుందా? పుల్లారావు గారు, అయితే ఈ పాకిస్తాన్కి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితి, ఈ హెడేక్ అంటే అది చిటికలో వాళ్ళు తీర్చుకోగలటువంటి సామర్థ్యం ఉందంటారా? ఎందుకంటే పాకిస్తాన్కి ఇప్పటికే తాలిబాన్స్ ఒకవైపు నుంచి ఒళ్ళు హూనం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇటు బలూచిస్తాన్ వాళ్ళు, అంటే ఈ రెండు దరువులు తట్టుకోగలదంటారా పాకిస్తాన్? ఇది మీకు ఒక చిన్న విషయం చెప్తా. ముషారఫ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అక్కడ ఉండే రాయల్ ఫ్యామిలీ అతను మిసైల్స్ పంపిస్తాడు వార్నింగ్ ఇచ్చి. పూర్వంలా కాదు, సైన్యం పంపించక్కర్లేదు, మిసైల్ అటాక్ పంపిస్తారు. ఒక రూలర్ కాలట్ అనేవాడిని, అదే కింగ్ అనే వాళ్ళకి నవాబు ఖాన్ లాగా కాలట్. అది వాళ్ళు పట్టించుకుంటారా? పాకిస్తాన్ రూట్లెస్గా చేస్తారు. నిన్న మనం ఇంటర్నేషనల్ మీడియా నుంచి విన్నది ఏమిటంటే పాకిస్తాన్ వెంటనే ఆ ప్రాంతంలో సివిలియన్స్ 100 మందిని పోగు చేశారు హోస్టేజెస్గా. మీరు వాళ్ళు వదలపోతే వీళ్ళు చంపేస్తామని. వాళ్ళు ఆగారు, వాళ్ళకి లిమిట్స్ లేవు. వాళ్ళు ఏదో పెద్ద భారతదేశంలాగా కోర్టులకు వెళ్ళి లేకపోతే రక్షణ మీడియా అదేం లేదు. అక్కడికి ఆప్ చేసేది కష్టం. అంటే మన మిత్రులు ఇద్దరు మాట్లాడే వాళ్ళకి నాకంటే ఎక్కువ తెలియచ్చు ఈ సబ్జెక్ట్ మీద చెప్పొచ్చు. నా వరకు ఏమొస్తుందంటే పాకిస్తాన్కి ఇది తట్టుకుంటుంది ఈసారి. ఇంకా పెద్దగా అవి ఇంకా కంటిన్యూస్గా అవి. అట్ ద సేమ్ టైం ఆ పక్తూన్ ఏరియా ఫ్రాంటియర్లో కనుక మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతే అప్పుడు ఏమో అది చూడాలి. ఇది మాత్రం తట్టుకుంటుందని నా గట్ ఫీలింగ్. అంటే ఇప్పుడు అక్కడ ప్రజలు కోరుకుంటున్నట్టుగా ఈ స్వతంత్ర ప్రతిపత్తి అనేది వాళ్ళకి సాధ్యమయ్యేటువంటి పరిస్థితి లేనే లేదంటారు? అది లేదని చెప్పలేము. ఫ్యూచర్ని కష్టంగా అనిపిస్తుంది నాకు. ఇంకా అంత ప్రిపరేషన్స్ అయిపోయినాయా? సీక్రెట్గా ఎవరు సపోర్ట్ చేస్తున్నారు బలూచిస్తాన్ అని మన అందరికీ తెలుసు. ఏ దేశాలు ఉన్నాయి. ఇరాన్ కూడా సైలెంట్గా కొంతవరకు చేయొచ్చు. భారతదేశంకి ఇంట్రెస్ట్ ఉన్నది. అమెరికాకి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నదా మనకు తెలీదు. అమెరికా ఏంటి అసలు? యూరోపియన్ దేశాలు ఎవరైనా వచ్చారా? శ్రీలంక గొడవల టైంలో శ్రీలంక తమిళియన్స్కి నార్వే సపోర్ట్ చేశారు డబ్బులతో, దీంతో, సైన్తో. ఇప్పుడు ఎవరు ఉన్నారు ఈ వెనకాల? అది ఇంకా బయటికి రావట్లేదు కదా. కష్టం అంటున్నాను. ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేయలేను. నిజంగా రేపు అక్కడ జనాభా తక్కువ మంది ఉన్నారు, జనాభా 2 కోట్ల మంది ఉన్నారంటే అది ఆ పెద్ద ఏరియా. వాళ్ళని ఐసోలేట్ చేశారా? పరిస్థితులు ఏంటి? ఫుల్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు. మనం ఏంటంటే సోషల్ మీడియాలో చదివి అక్కడక్కడ ఒక ఆర్టికల్ చదివి పెద్ద రెసిస్టెన్స్ ఉన్నది అనుకుంటాం. ఉండొచ్చు, లేదని చెప్పట్లేదు. కానీ టైం పట్టొచ్చు. పాకిస్తాన్ ఎలా హ్యాండిల్ చేస్తుంది? రఫ్గా హ్యాండిల్ చేస్తారు. ఏ పట్టు అణిచేస్తారు, ప్రయత్నం చేస్తారు. వీళ్ళకి అంత ఆర్మీ ఉన్నదా? అంత రెబెలియన్ తీసుకొస్తారా? రాబోయే రోజుల్లో తెలుస్తారు. ఆల్రెడీ పాకిస్తాన్ ఏం అనౌన్స్ చేసిందంటే అందరిని చంపేసామన్నా ఆ ట్రైన్లో. అది అబద్ధం అవ్వచ్చు, కానీ లెట్ us వెయిట్. అయితే బలూచిస్తాన్ విషయంలో ఇండియా ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందంటారు? ఎందుకంటే గతంలో బలూచిస్తాన్ ఇండియాని కూడా సాయం కోరినటువంటి సందర్భాలు మనం చూసాం. అది తప్పకుండా అప్పుడు మన్మోహన్ సింగ్ కూడా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్కి చెప్పడం జరిగింది, మేము బలూచిస్తాన్కి సాయం చేస్తున్నారు, అయితే ఇంకా చేయము అన్నాడు. అలాగే అడ్మిట్ చేసినట్టుగా కూడా రికార్డు ఉన్నది. ఇండియాకి ఇంట్రెస్ట్ బలూచిస్తాన్ వేరే దేశం అయిపోతే
బలూచిస్తాన్కి మనకి తగు ఏం లేదు. అలాగే చూడండి, విశేషంగా అందరూ అనుకున్నాం తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ వేరే దేశం రాగానే భారతదేశం మీద తిరుగుతాదని. కానీ వాళ్ళు పాకిస్తాన్ మీద ఎదురు తిరిగారు, మన మీద పడలేదు. ఎందుకంటే మనకు సరిహద్దులు లేవు, డైరెక్ట్గా క్లాష్ లేదు. సో బలూచిస్తాన్ స్ట్రగుల్ డెవలప్ అవుతే భారతదేశానికి చాలా మంచిది. అది అవుతుందా అవుదా? నా ఫియర్ ఏంటంటే అంత బలం లేదేమో, నాకు ఇంకా ఆ ఫీలింగ్ రాలేదు. వీళ్ళు ఓవర్వెల్మింగ్గా బంగ్లాదేశ్ వేరే అయిపోవటం పరిస్థితి వేరు, ఇదంతా నాకు కంఫర్ట్ లేదు. రైట్ అండి.